రైట్, మనతో పాటు బీఆర్ఎస్ కార్పొరేటర్ సునీత ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఉండబోతా ఉన్నది ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో కూడా విజయం మాదే అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు పదే పదే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూసినాం. మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఉదాహరణగా చూపెడతా ఉన్నారు. వాళ్ళు రానున్న బై ఎలక్షన్స్లో వాళ్ళదే అయితే వాళ్ళు మనుషులకు పుట్టినట్టయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు, వాళ్ళు రాజీనామా చేయమని చెప్పు. ఇదే మా కేసీఆర్ సింబల్ సార్ మీద గెలిచిన వాళ్ళు ఈరోజు వాళ్ళు రాజీనామా చేస్తలేరంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు గెలవరు కాబట్టికనే ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో పోయిన వాళ్ళకు ఒక డౌట్ ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తారా ఇవ్వరా. అక్కడ ఉన్న పాత సీనియర్ కార్యకర్తలు అడుగుతారు, అందరు అడుగుతారు. ఇందులోకేంచి పోయి కండువా మార్చి అలా కండువా మార్చంగానే ఏం కాదు. ఇప్పుడు వాళ్ళు తగిన గుణపాఠం పక్కకున్న కార్యకర్తలే చేస్తారు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏదో సునీతమ్మ మెజారిటీతో బాగానే వచ్చింది, ఆమె సింగిల్గా వచ్చింది, ఒక లేడీ ఒక్క సింగిల్గా. కానీ వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఒక మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సర్పంచ్లు అక్కడ ఏంటంటే ఆఖరికి ఇచ్చి ఎంత చిల్లర అయిందంటే ఒక సీఎం కూడా తిరిగినట్టే అంత చిల్లర గవర్నమెంట్ అయిపోయింది. ఎక్కడ చూడని గవర్నమెంట్ ఇంతవరకు ఒక సీఎంని తిట్టిన గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డినే. ఇవాళ ఒక రేవంత్ రెడ్డి ఇంటింటికి ఓట్లు అడిగిందంటే ఒక సీఎం అయ్యుండి రేవంత్ రెడ్డి మొత్తం రేవంత్ రెడ్డి పెద్ద దొంగ అని అందరికీ పబ్లిక్ అర్థమైపోయింది. ఆడ గెలిచింది కూడా దొంగ ఓట్లతో అని చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం. మేము ఇచ్చే హామీలు పథకాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఇల్లు చేరుతూ ఉన్నాయి, ప్రజలందరూ మా వైపు ఉన్నారని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నది ప్రభుత్వం. మహిళలకు పెద్దపీట వేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేయర్ గారికి చెప్పేది నేను ఏంటంటే, ఒక మేయర్గా ఉండి మీరాడ మేము ఎన్నుకుంటే మీరు మేయర్ అయ్యారు, మా కండవ వేసి గెలిస్తే మీరు మేయర్ అయ్యారు. డిప్యూటీ మేయర్ కానీ మేయర్ కానీ ఒక సిగ్గుచేటు ఉండాలి. మహిళలను ఇది చేస్తామంటే మహిళలను కోటేశ్వరాలను చేస్తానని కౌన్సిల్ దాంట్లో లాస్ట్ కౌన్సిల్లో చెప్పింది డిప్యూటీ మేయర్. అదే రేపు గట్టిగా వాదించేది ఫస్ట్ నేను అది. మహిళలు ఇంతవరకు ఏ ఒక్కరిని చేసినావు కోటేశ్వరాన్ని నాకు చూపిమని అడుగుతారు. రేపు ఏంటంటే రేపు వాళ్ళకి గట్టిగా ఉంటుంది కాబట్టి రేపు ఇంకా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. రేపు ఇంకా వీళ్ళ లాస్ట్ కాబట్టి రేపు ఇంకా చాలా భారీగా ఉంటుంది మా మీద. ఏం కాదు, దేనికైనా సిద్ధమే. మేము వాళ్ళ దగ్గర పోయి కత్తులు కట్టాలు పట్టుకొని కూడా పోము. మేము జస్ట్ మేము తీసుకున్న మా పబ్లిక్లో ఉన్న సమస్యలను తీసుకొని పోతేనే పోలీసు వాళ్ళు అడ్డుకొని అవి తీసేసుకుంటారంటే. కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు అన్నీ చూపెట్టే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఓడిపోయారు కదా బీఆర్ఎస్ నుంచి. మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నదంటారా? ఎందుకు ఓడిపోయినామండి? మేము గెలిచినాం, అక్కడ గెలిచినామండి. మీరు ఓడిపోయినారని మీరు అనుకోండి, పబ్లిక్ అందరికీ తెలుసు మేము గెలిచినామని. ఆడ దొంగ ఓట్లతోటే గెలిచిండ్రు కానీ మేము గెలిచినామనే ఉంది. ఆడ రౌడీజం ఎవ్వరు రౌడీ వాళ్ళకి వెయ్యరు. అక్కడ పోయి ఆయన రౌడీజం ఏందో గెలిచిన తెల్లారి పబ్లిక్ చెప్పిర్రు. వాళ్ళ డాడీ ఆయనే, వాళ్ళ నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఆయన రేపో మాపో నడవనికి కూడా రాదు, బొంద పెడతాడంట బీఆర్ఎస్ని. ఆయనని బొంద పెడతారా మరి బీఆర్ఎస్ని బొంద పెడతారా? త్వరలో పైన దేవుడు రాసి పెట్టుండి ఆయన కూడా కుర్చీ రెడీ చేసి ఉంది, ఏం బాధపడకండి. కాంగ్రెస్ నుంచి ప్రధానంగా మహిళా నాయకురాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ మీద. కేటీఆర్ గారికి సవాళ్ళు విసురుతా ఉన్నారు, రా చూసుకుందాం దమ్ముంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. కాల్వ సుజాత గారు ఏం చెప్తారు? దానికి పని పడలేదు, అది కల్వలో కొట్టుకొచ్చేది, అది మోర్లో కొట్టుకొచ్చేది అనేదే కాబట్టి కల్వ సుజాత అని పెట్టారు. దానికి ఒక పని లేదు, పాట లేదు. దానికి ఒక ఇచ్చిండ్రంటే వాళ్ళ చైర్మన్ చేసిరంటే దానికి ఉండాలా. అంతేగాని పిచ్చి పిచ్చి మాటలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావే నువ్వు. నీకు అసలు కేసీఆర్ సార్ గురించి ఏం తెలుసు, కేటీఆర్ సార్ గురించి ఏం తెలుసు? ఏమేమైనా మా మీద పడి ఏడ్చే బదులు మీరు రేవంత్ రెడ్డిని సిగ్గు శరం లేకుండా అడుగు. ఫస్ట్ మహిళలను కోటేశ్వరాలను చేస్తాను కదా, నీకు సిగ్గు శరం ఒక ఆడదాన్ని అయి ఉంటే ఆ మాట అడుగు. రేవంత్ రెడ్డిని పోయి ఒక చీర ఇస్తున్నాం మేము మహిళలకే కాదు ఆధార్ కార్డు తీసుకొచ్చిన అందరికి ఇస్తాం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. బతుకమ్మ టైంలో ఇస్తా అనేది బతుకమ్మ టైంలో ఇవ్వలేదు. కానీ అది ఇక దానికి కూడా తొందరలోనే ఉంది, ఏం భయం అనేది లేదు. ఏంటంటే మొన్ననే ఉంటుండే కొంచెము ఏంటంటే మేము ఎలక్షన్లో బిజీ ఉన్నాం కాబట్టి ఊకున్నాం. దానికి నోటిదూలు ఎక్కువ ఉంది. దాని నోటిదూలు ఏందో మేమే తిమ్మిరి తీస్తాము, దానికి తొందరలో మేమే తీస్తాము. కల్వ సుజాతకు మాత్రం గట్టిగా ఉంది. రానున్న ఉప ఎన్నికలలో కూడా మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నది తెలంగాణలో అని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఇటు ఖైరతాబాద్ కావచ్చు, అటు స్టేషన్ గన్పూర్ కావచ్చు. ఒకవేళ నిజంగా ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే ఎట్లా ఉండబోతా ఉన్నది, ప్రజలందరూ ఎటు ఉండబోతా ఉన్నారు? ఇప్పుడు మొన్న మన గోపన్న చనిపోయాడు, అలా మిసెస్కి వచ్చిండు. కేటీఆర్ అన్న కరెక్ట్గానే ఇచ్చారు. ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఏంటంటే పబ్లిక్ అనేది ఒక సానుభూతి అన్నారు. మరి మీరే ఈరోజు సానుభూతి అన్నారు, ఇదన్నారు, ఎందుకు రౌడిజం చేసారు, ఎందుకు రేవంత్ రెడ్డి తిరిగారు? కాబట్టి మాకు ఏం భయం లేదు, మేము దేనికైనా రెడీ. ఇప్పుడు బై ఎలక్షన్స్ కాదు, ఇప్పుడు 10 మందికి నేను చెప్పేది ఒకటే అండి, మీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. వాళ్ళకు సిగ్గు శరం అనేది ఉంటే ఆ 10 మంది రాజీనామా చేయాలి. చెయ్యకపోతే మా కేసీఆర్ సార్ పుణ్యాన్నే ఉంటుర్రు. అయితే వాళ్ళు మనిషికి పుట్టిన వాళ్ళు అయితే
మా భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అంతే. ఈరోజు జరిగిన దాని గురించి ఏం చెప్తారు? మీటింగ్ జరిగింది అంటే ఇది ఎట్లా ముందస్తు కార్యాచరణలు ఏమైనా ప్లాన్ చేసిరా? ఎట్లా ఉండబోతుంది అంటే ముందస్తు అంటే మాకు పబ్లిక్ సమస్యలు ఏమి ఉన్నాయో అవే తీసుకొని వెళ్తాం మేము. మా పబ్లిక్ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటారండి, పబ్లిక్ సమస్యల గురించే మేము కొట్లాడతాం, కానీ మేము దేని గురించి కొట్లాడతాం? మమ్మల్ని ముందే బారికేడ్స్ పెడుతుంది, ముందే అరెస్ట్ చేస్తుంది. అక్కడ ఏదో రౌడీ షీటర్ లాగా మేము ఏమో చేయనీకి పోయినట్టు నువ్వు ఒక రౌడీ షీటర్ పక్కకు మొన్న కూర్చొని మాట్లాడుతున్నావు. నీకు ఒక సిగ్గుశరం అనేది లేదా? ఈరోజు మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన, మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కీమ్స్ తోటి గెలిచిండు నవీన్ యాదవ్ అంటున్నావు. నీకు సిగ్గు అనిపిస్తలేదా? ప్రతి ఒక్క ఇనాగ్రేషన్ దగ్గర ప్రతి ఒక్క మా కండ వేసుకొని నువ్వు మాకు గెలిచి మా ఇనాగ్రేషన్ చేసుకుంటా నువ్వు ఆ మాట అన్నికి నీకు సిగ్గుచేట అనిపిస్తుంది లేదు? మాకైతే తినడానికి మాకు సిగ్గుచేట అనిపిస్తుంది. ఫైనల్గా మేడం, ఇప్పుడు మళ్ళీ భూముల అమ్మకాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, చూసే ఉంటారు. హిల్ టీపీ అని చెప్పి ఇండస్ట్రియల్ భూములు అమ్మకానికి పెడతా ఉన్నారు అని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి. అది నిజమేనా? అసలు ఎంతవరకు ఉన్నది? భూమిలే కాదు మనుషులను కూడా అమ్ముకుంటాడు కొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే మనుషులను కూడా అమ్ముకుంటాడు కొన్ని రోజులు అయితే రేవంత్ రెడ్డి. అట్లా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇప్పుడు. ఎందుకంటే ఆకలి మీద ఉన్నాడు. ఈ ఆకలి మీద వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళు వీళ్ళు అందరూ సంపాదించుకొని పోనీకున్నారు. కానీ అంత తేలిక ఏం కాదు. అది కూడా మేము ఏందో తొందరలో చూపిస్తాం మీకు. ఈ 2-3 రోజులు అది కూడా తెలుస్తుంది మీకు. మేము ఇస్తాం దాన్ని కూడా.